స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్తో ఈ సీరియల్ దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇక ఈ సీరియల్లో మానస్కి తల్లిగా, కావ్యకి అత్తగారి పాత్రలో అపర్ణ నటిస్తుంది. అపర్ణ గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అపర్ణ అసలు పేరు శ్రీప్రియ. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆమె 20 ఏళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇచ్చింది. అలా కెరియర్ స్టార్టింగ్లో ఆమె చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ తర్వాత ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెరపైన మనసు మమత, మొగలి రేకులు, వైదేహి పరిణయం, అలాగే శశిరేఖ పరిణయం వంటి సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి సీరియల్తో పాటు వైదేహి పరిణయంలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీప్రియ గారికి పెళ్లి జరిగింది. ఆమె భర్త పేరు శేఖర్. ఇక ఆమెకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు కళ్యాణ్. కళ్యాణ్ చిన్నవాడు, ఇంకా చదువుకుంటున్నాడు. ఇక కూతురి విషయానికి వస్తే చరిష్మా శేఖర్. ఇప్పటికే ఆమె వెండి తెరపైకి తెరంగేట్రం చేసింది. నీతోనే హాయ్ హాయ్, ఆర్ యు మ్యారీడ్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. ఇక రీసెంట్గా జగపతి బాబు, మమతా మోహన్ దాస్ నటించిన రుద్రాంగి చిత్రంలో ఒక మంచి కీ రోల్ పోషించింది చరిష్మా శేఖర్. ఇక శ్రీప్రియ గారి భర్త విషయానికి వస్తే ఆయన బుల్లితెర సీరియల్ డిపార్ట్మెంట్లో ఎడిటర్గా పనిచేస్తున్నారు. తల్లి విలన్గా, తండ్రి ఎడిటర్గా, ఆమె హీరోయిన్గా నటిస్తూ ఫ్యామిలీ మొత్తం కెరియర్లో బిజీగా ఉన్నారు. అయితే చరిష్మా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి, తన ఫ్యామిలీకి, అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు శ్రీప్రియ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.